సో హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు కొత్తగా టెక్ ఛానల్ అయితే ఓపెన్ చేశాము. మా ఫ్రెండ్ కియా షోరూంలో వర్క్ చేస్తున్నాడు, సేల్స్ ఎగ్జిక్యూటివ్ లాగా. మా ఫ్రెండ్ పేరు వచ్చేసి సంజయ్ శ్యామ్ కిషోర్. మన కారు గురించి అయితే కొత్తగా కియా సైరోస్ అయితే వచ్చింది. దీని గురించి మా ఫ్రెండ్ డీటెయిల్స్ అయితే చెప్తాడు. హాయ్ ఫ్రెండ్, నా పేరు సంజయ్. ఇక్కడ నేను సీనియర్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తున్నా 5 years నుంచి. సో మనకేంటంటే సైరోస్ అనేది 5 star రేటింగ్తో లాంచ్ అయింది. సో ఈ వేరియంట్ అనేది మనకు HTX మాన్యువల్ ట్రాన్స్మిషన్ టాప్ ఎండ్ వస్తుంది. మాన్యువల్ ఇదేంటంటే మనకు ఆలో వీల్స్ అండ్ పుష్ స్టార్ట్ బటన్ ప్లస్ లోపల పానోరామిక్ సన్ రూఫ్, ఆటో ఏసీ కంట్రోల్, ఎవ్రీథింగ్ మనకు వస్తాయి. DRLs అనేది మనకు వస్తాయి. సో లోపలికి చూసారంటే ఇంటీరియర్ ఎక్సలెంట్గా ఉంటుంది, ప్లస్ బాక్స్ టైప్లో వస్తుంది. కియాస్లో ఏ మోడల్, బేసిక్ మోడల్ ఎంత, మిడ్ వర్షన్ ఎంత, టాప్ వర్షన్ అయితే ఎంత? ఓకే, వెహికల్ గురించి నాకు డీటెయిల్స్. ప్రెజెంట్ ఇది మనకు HTX వేరియంట్ పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇది. సో ఇదేంటంటే దీంట్లో ఫీచర్స్ ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లోపల కూర్చొని చూడండి. కూర్చోండి. డ్రైవర్ సీట్ కంఫర్ట్నెస్ అనేది ఉంటుంది, ప్లస్ స్టీరింగ్ వచ్చి డ్యూయల్ డీకర్ స్టీరింగ్ అంటాం దీన్ని. సో దీంట్లో మనకు స్టీరింగ్ మౌంటెన్ కంట్రోల్స్ వస్తాయి. కాల్ పికప్, కాల్ అండ్ వాయిస్ కమాండ్, క్రూజ్ కంట్రోల్, ఇవన్నీ ఎవ్రీథింగ్ మీకు స్టీరింగ్ లో వచ్చేస్తాయి. పవర్ స్టీరింగ్ ప్లస్ మనకి ఏంటంటే టిల్ట్ అడ్జస్ట్మెంట్ అనేది వస్తుంది. అప్ అండ్ డౌన్, డౌన్ అప్ అనేది టిల్ట్ అడ్జస్ట్మెంట్ అనేది వస్తుంది. ఇది మనకు ఎక్కడ యూజ్ అవుతుందంటే హైవేలో యూజ్ అవుతుంది. ప్లస్ మీకు ఏంటంటే ట్రాక్సింగ్ మౌంట్ కంట్రోల్, ఈ ఆప్షన్ కూడా మనకు వస్తుంది. లైట్ అడ్జస్ట్మెంట్ అనేది వస్తుంది మనకు అప్ అండ్ డౌన్. సో నైట్ టైం మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ స్క్రీన్ వచ్చారంటే 23.8 స్క్రీన్ వస్తుంది. ప్లస్ ఆటో ఏసీ కంట్రోల్ మోడ్ వస్తాయి. ప్లస్ మనకు స్క్రీన్ అంతా టచ్తో వచ్చేస్తుంది. ఓకే. సో మనకి ఇక్కడ 2 pin ఛార్జింగ్ పోర్టల్స్ అనేది వస్తుంది. సో ఫాస్ట్ ఛార్జర్ వస్తుంది, యూఎస్బి కనెక్టివిటీ కూడా వస్తుంది. వైర్లెస్ అనేది మీకు ఆటోమేటిక్ లో వైర్లెస్ ఛార్జర్ అనేది వస్తుంది. దీంట్లో ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాబట్టి మీకు దీంట్లో ఇవ్వలేదు. సో మనకి ఏంటంటే సి టైప్ ఛార్జింగ్ పోర్టల్ అనేది మనకు వస్తుంది. సో దీంట్లో ఏంటంటే టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ అండ్ రేర్ మనకు ఎప్పుడైనా వర్షాకాలం అప్పుడు ఎప్పుడైనా మంచు అనేది ఉంటే మీకు క్లియర్ చేయడానికి ఫాగ్ అనేది క్లియర్ అవుతుంది. సో మనకేంటంటే పుష్ స్టార్ట్ బటన్ అనేది కొన్ని వెహికల్స్ కి స్టీరింగ్ పక్కన ఇస్తారు, కానీ మనకి ఇక్కడ మిడిల్ ఇచ్చారు. సో దీంట్లో రన్నింగ్ కెమెరా ఆన్ చేసుకోవచ్చు, వ్యూ అనేది చూసుకోవచ్చు. ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ వస్తాయి మనకి ఇది. సో ఇది అండ్ మీకు మెయిన్ ఏంటంటే చాలా మంది ఇప్పుడుండే జనరేషన్లో ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఉందా, పానోరామిక్ సన్ రూఫ్ ఉందా అంటున్నారు. సో ఈ వేరియంట్ లో మనకు సెకండ్ వేరియంట్ నుంచి పానోరామిక్ సన్ రూఫ్ అనేది ఇచ్చారు. సో పానోరామిక్ సన్ రూఫ్ ఫుల్ వచ్చేస్తుంది మనకు. ఒకసారి వెహికల్ స్టార్ట్ చేస్తారా? ఓకే. ఇక్కడ మీరు చూసుకున్నారంటే జస్ట్ 1 touch మొత్తం డిస్ప్లే అయిపోతుంది మీకు. పానోరామిక్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకే. టాప్ రూఫ్ అయితే స్పేస్ అయితే బాగున్నది, చాలా స్పేసియస్ వస్తుంది. ఇన్ కేస్ మీరు మూడ్ లైట్ ని ఎంజాయ్ చేయాలనుకుంటే జస్ట్ మనకు లైట్ గా టచ్ చేశారంటే ఓన్లీ మిర్రర్ ఓపెన్ అవుతుంది. మీకు బ్యాక్ అనేది మనకు ప్యాడ్ అనేది వస్తుంది కదా, ప్యాడ్ అనేది క్లోజ్ కాదు. మూన్ లైట్ ని ఎంజాయ్ చేయొచ్చు. సో ఎక్కడైనా మనం పార్క్ చేసుకొని మూన్ లైట్ ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ రైనీ సీజన్ లో రైన్ ని కూడా ఎంజాయ్ చేయొచ్చు ఆ క్లైమేట్ ని. అలాగే మీకు సెకండ్ రో చూపిస్తా చూడండి. దీంట్లో మనకు ఏమైనా సీట్స్ లో ఏమైనా పుష్ బ్యాక్ ఉన్నదా, లేకపోతే ఓన్లీ డ్రైవర్ సీట్ అనేది మనకు మాన్యువల్ అడ్జస్ట్మెంట్. 6 steps అప్ అండ్ డౌన్. ఇక్కడ మనకు 6 steps అప్ అండ్ డౌన్. హైట్ అడ్జస్ట్ పెట్టి డౌన్ అండ్ డౌన్ చేసుకోవచ్చు, అప్ అండ్ అప్ చేసుకోవచ్చు. రెగ్యులేటర్ టైప్ అయితే ఏం లేదు. అది మీకు టాప్ అండ్ ఆటోమేటిక్ లో వస్తుంది. ప్లస్ ఏంటంటే అది ఎలక్ట్రానిక్ సీట్ అడ్జస్ట్మెంట్ అనేది వస్తుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ అడ్జస్ట్మెంట్. సో ఎవ్రీథింగ్ అనేది మీకు ఎలక్ట్రానిక్ తో వస్తుంది. సో బ్యాక్ సైడ్ సన్ బ్లైండ్ కర్టన్స్ అనేది వస్తాయి. కర్టన్స్ ఇంకా మీకు బాగా క్లారిటీగా అర్థం కావాలంటే కర్టన్స్ అనేది అంటాం మనం. ఎండ పడుకోకుండా ఏసీ కూల్నెస్ అని బయటకు పోకోకుండా సో మనకి కర్టన్స్ కూడా తెస్తారు. సన్ బ్లైండ్ కర్టన్స్ అంటారు దీన్ని.
అండ్ మీకు ఫ్రంట్ సీట్ చెప్పాను కదా, ఫ్రంట్ సీట్ అనేది వెంటిలేటర్ సీట్స్. ఓకే, మెయిన్ ఇక్కడ చూసుకోండి వెంటిలేటర్స్. ఇక్కడ ఆప్షన్ అనేది ఇక్కడ వస్తుంది మనకు. సో ఇక్కడ ఎంత కూల్ కావాలంటే అంత పెట్టుకోవచ్చు, లేదా ఆఫ్ చేసుకోండి. ఇక్కడ మీకు సీట్ ఎందుకు వెంటిలేటర్స్ అంటే హైవేలో మనకు బ్యాక్ సైడ్ స్వెట్ పట్టుకోకుండా కూల్గా అంటే డ్రైవింగ్ కంఫర్ట్ కోసము వెంటిలేటర్స్ ఇచ్చారు. 2 seats ఉన్నాయి. ఫ్రంట్స్ 2 seats లేకపోతే ఫ్రంట్ 2 seats ఓన్లీ. ఓకే, బ్యాక్ మీకు దీంట్లో టాప్ ఎండ్ వేరియంట్ వస్తుంది. దాంట్లో మీకు కుషన్స్కి అంటే బ్యాక్ సైడ్ కుషన్ కూడా మీకు వెంటిలేటర్స్ ఇచ్చాడు. సో ఈ ప్రెసెంట్ HTX వేరియంట్లో మనకు లేదు. ఓకే ఓకే. సో ప్లస్ ఇదేంటంటే మీకు అడ్జస్ట్మెంట్, రిక్లైన్ అడ్జస్ట్మెంట్. ఇప్పుడు లాంగ్ జర్నీ చేసేటప్పుడు రిక్లైన్ చేసుకోవచ్చు. ఓకే, ఫ్రంట్ అండ్ బ్యాక్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే. సో మీకు ఆర్మ్ రెస్ట్ ఇచ్చేస్తారు. సో బోత్ సీట్ అనేది మీకు కంఫర్ట్నెస్ బాగుంటుంది. లెగ్ రూమ్ కానీ హెడ్ రూమ్ కానీ స్పేసెస్గా ఉంటుంది. మీరు కూర్చోండి. మీకు లెగ్ రూమ్ చూడండి ఎంత కంఫర్ట్ ఉంటుందో. టైర్ సపోర్ట్ కూడా బాగుంటుంది. సో మీ కంఫర్ట్నెస్ మీరు సూపర్ కంఫర్ట్ అయితే బాగుంది. మీకు అడ్జస్ట్మెంట్ మీరు ఫ్రంట్ ఎంత అడ్జస్ట్మెంట్ చేసుకున్నా కూడా లెగ్ రూమ్ కి మీకు స్పేస్ ఎక్కువ ఉంటుంది, ఇబ్బంది ఉండదు. సో అడ్జస్ట్మెంట్ స్పేస్ అయితే బాగుంది. చాలా మంది మనది వెహికల్ లో సిరోస్ ని వేరే విధంగా వెహికల్ గా అనుకుంటారు, కానీ సో దీని గురించి మొత్తం తెలిసి దీని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే దీంట్లో ఉన్నంత స్పేసియస్ ఫర్దర్ వెహికల్లో కూడా రాదు మీకు. ఓకే ఓకే. కొంతమంది వ్యాగ్నర్ అంటారు, కొంతమంది ఫర్దర్ వెహికల్ అంటారు, కానీ అన్నిటికంటే ది బెస్ట్ వెహికల్ కియా సిరోస్. కంఫర్ట్నెస్ లో కంఫర్ట్ బాక్స్ టైప్ వస్తుంది, బాగుంది. ఫ్రంట్ కైనా స్పేస్ అయితే బాగుండదు. లాంగ్ జర్నీ అయితే ఏం లేదు, అసలు బోర్నెస్ అనిపించదు, కంఫర్ట్ గా వెళ్తారు. ఓకే. అలాగే మీకు ఛార్జింగ్ పాయింట్స్ కూడా మీకు బ్యాక్ రోడ్ 2 ఛార్జింగ్ పాయింట్స్ అనేది ఇచ్చారు. సి టైప్ కూడా ఉంది. సి టైప్ 2 రెండు సి టైపే. రెండు సి టైపే. ఓకే. వాళ్ళు వన్ థింగ్ మనం బ్యాక్ సైడ్ చూస్తుందండి రేర్. ఓకే. రేర్ బ్రూట్ డీఫాగర్ లైన్స్ ఇచ్చారు. డీఫాగర్ లైన్స్ వస్తాయి ప్లస్ వైపర్. ఓకే. మీకు ఎక్సలెంట్ బూట్ స్పేస్ అనేది మనకు సిరోస్లో ఇచ్చారు. అండ్ రిక్లైన్లో ఎక్కువ స్పేస్ అనేది వస్తుంది. రిక్లైన్ చేసిన తర్వాత కూడా మీకు స్పేస్ అనేది బాగుంటుంది. బూట్ స్పేస్ బాగానే ఉంది. సో అండ్ మనము సీట్స్ అనేది రిక్లైన్ అండ్ క్లోజబుల్ కూడా వస్తుంది. ఇప్పుడు మనకు లగేజ్ ఎక్కువ ఉన్నప్పుడు మనకు వద్దనుకుంటే సీట్ అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఓకే. 2 seats ఫోల్డ్ చేసుకోవచ్చు. మొత్తం 2 seats ఫోల్డ్ చేసుకోవచ్చు. కంఫర్ట్నెస్ వస్తుంది. అంటే మీకు లగేజ్ స్పేస్ కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇది మీరు ఇద్దరే వెళ్తున్నారు, లగేజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఇది ఫోల్డ్ చేసుకుంటే మీకు బాగుంటుంది. అలాగే దీంట్లో మనకు స్పెషల్ ఏంటంటే 6 ఎయిర్ బ్యాగ్స్ వచ్చింది. ప్లెజెంట్ ఇప్పుడు మీరు ఇద్దరే ప్యాసింజర్లు వెళ్తున్నారంటే ఎయిర్ బ్యాగ్స్ కూడా లాక్ చేసేసుకోవచ్చు. ఓన్లీ ఫ్రంట్ 2 ఎయిర్ బ్యాగ్స్ అనేది ఆన్లో ఉంటాయి. బ్యాక్ ఉండే 4 ఎయిర్ బ్యాగ్స్ అనేది మీకు లాక్ అయిపోతాయి. సో దీంట్లో ఆ స్పెషాలిటీ ఉంది మనకు. ఓకే. సో చూసుకున్నారంటే మీకు ఎక్కడ లాక్ అనేది నేను చూపిస్తానండి. లాక్ ఎక్కడ ఉంది? ఎయిర్ బ్యాగ్స్ లాక్ చేసుకోవడానికి ఓకే మనకి ఇక్కడ కీతో లాక్ అన్లాక్ చేసుకోవచ్చు. ఓన్లీ ఫ్రంట్ సీట్స్ ఓపెన్ అవుతాయి మనకు. బ్యాక్ సీట్స్ ప్యాసింజర్ లేనప్పుడు మీకు అది అవసరం లేదు. ఓకే. సో ఇక్కడ మనకు లాక్ చేసుకోవచ్చు. లాక్ చేసేసి ఆఫ్ ఆన్ అని ఉంటుంది. సో దీంట్లో స్పెషల్ అయితే న్యూ ఫీచర్ ప్రెజెంట్ అయితే న్యూ ఫీచర్ వచ్చింది. ప్లస్ సిరోస్ అంటేనే మనకు స్పేసియస్ బాక్స్ టైప్ లగ్జరీ బాగుంటుంది. ఓకే. అయితే కీస్ తీసుకొని డోర్ అయితే దీనికైతే రేటింగ్స్ ఎలా ఉన్నాయి ఈ వెహికల్ కి? సిరోస్కి అయితే మీకు కియాలో మోడల్లో వచ్చింది కాబట్టి కియాలో మెయిన్ ఇంతవరకు మనకు 5 స్టార్ రేటింగ్ ఏ వెహికల్ రాలేదు. ఫస్ట్ టైం ఇన్ సెగ్మెంట్ వచ్చి 5 స్టార్ రేటింగ్తో వచ్చింది మనకు సిరోస్.
సో మీకు సిరోస్ రేటింగ్ 5 స్టార్ ఉంటుంది, క్రాషింగ్ రేటింగ్ 5 కియాలో స్టార్ ఉంటుంది. ఈ వెహికల్ సిరోస్ అనేది 5 స్టార్ రీడింగ్తో వచ్చింది. ఓకే ఓకే. సో దీంట్లో మీకు ఆల్రెడీ మీరు కూర్చొని చూసినారు, మీకు కంఫర్ట్నెస్ కంఫర్ట్ అయితే బాగున్నది, ప్లస్ లోపల ఫీచర్స్ వెహికల్ అయితే కంఫర్ట్ బాగున్నది, ఫీచర్స్ అయితే బాగున్నాయి. అదే కొత్తగా సిరోస్లో ఏదైతే లాక్ చూపించారో వాళ్ళు బ్యాక్ సైడ్ మనకి ఏదైతే యూస్ఫుల్ ఉంటుందో ఆ లాక్ సిస్టమ్ అనేది కొత్తగా సిరోస్లో అయితే వచ్చింది. వెహికల్ ప్రైస్ గురించి మనం ఏమైనా చెప్తారా? నేను మీకు ప్రైస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్లస్ డిసెంబర్ ఇయర్ అని ఆఫర్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మా ఆఫర్స్ ఇది కంపల్సరీ 2025 సాటిస్ఫాక్షన్ కూడా అవుతారు. ఇది ఓకే, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అయితే 2025. అవును. ఓకే. సో ఇప్పుడైతే మనకు వెహికల్ గురించి చెప్తున్నారు, ఏం ప్రైస్ అయితే ఏం పడుతుంది, మనకు ఆఫర్లో ఎంత వస్తుంది ఏమనేది మా ఫ్రెండ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రజెంట్ మనకు జిఎస్టీ తగ్గిన ప్రైస్తో ఎక్స్ షోరూమ్ 12,10,484 రూపీస్ పడుతుంది. దీనికి మనకు 10 lakhs అబౌవ్ ఉండడం వల్ల 1% ట్యాక్స్ అంటే టీసీఎస్ అనేది యాడ్ అవుతుంది. సో ఆర్సీ అంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 3,000 పడతాయి. లైఫ్ ట్యాక్స్ అనేది మనకు 17% అంటే 2,05,782 రూపీస్ పడుతుంది. దీనికి ఇన్సూరెన్స్ 1 year బంపర్ టు బంపర్ వస్తుంది, సెకండ్ అండ్ థర్డ్ పార్ట్ 3 years వస్తుంది. ఓవరాల్గా 14,75,737 రూపాయలు పడుతుంది. ఇది మనకు ఇప్పుడుండే ప్రెజెంట్ ప్రైస్. సో దీంట్లో ఇయర్ ఎండ్ ఆఫర్ కాబట్టి ఎక్స్చేంజ్ ఆఫర్ వస్తుంది, క్యాష్ డిస్కౌంట్ వస్తుంది, ప్లస్ కార్పొరేట్ ఆఫర్ వస్తుంది. సో ఇయర్ ఎండ్ అంటే మనకు 2025 మోడల్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మీకు నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ అట్లుంటుంది. అది అమౌంట్ అయితే దీంట్లోనే లెస్ చేస్తారా లేకపోతే ఇదే? నేను ప్రెజెంట్ మా కాడ ఉన్న ఆఫర్ స్కీమ్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో మీరు అంటున్నట్టు బయట వాళ్ళు ఫర్దర్ వేరే విజయవాడ, గుంటూరు వీళ్ళు స్కీమ్స్ ఇస్తున్నారు. సో వాళ్ళు 1 lakh 2 lakhs 3 lakhs ఇన్సూరెన్స్ సంథింగ్ ఆఫర్స్ ఇస్తున్నారు. కానీ వాళ్ళకు మనకు డిఫరెన్స్ నేను చెప్తా చూడండి. బండి జిఎస్టీ ముందు 16,19,000 ఉండింది. ఓకే. ప్రెజెంట్ 16,19,000 అంటే ఇప్పుడు ఉండేది 14,75,000. మీరు 16,19,000 150 రూపాయలు మైనస్ చేసుకోండి, 14,75,737. అప్పుడు మీకు ఎంత తగ్గింది? 1,43,413 ఎగ్జాక్ట్గా తగ్గింది కొత్త బండి మీద. ఇప్పుడు ఓల్డ్ అంటే జిఎస్టీ ముందు జిఎస్టీ తర్వాత నేనేం చేస్తున్నా, ఇప్పుడు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ ఇస్తా, క్యాష్ డిస్కౌంట్ ఇస్తా, కార్పొరేట్ ఆఫర్ కూడా ఇస్తా. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు అప్పుడు ఎంత తగ్గుతుంది? 2.5 lakhs తగ్గుతుంది. ఓకే. సో అది మీకు ఎందుకంటే బయట వాళ్ళు ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయరు. సో డైరెక్ట్గా మీకు నేను ఇంత ఇస్తున్నాను సార్ అంటున్నారు. సో అప్పుడు ఏం చేస్తున్నారు, మీకు ఓల్డ్ ప్రైస్ వేసి ఆఫర్ తీసి చెప్తున్నాం, న్యూ ప్రైస్ కింద ఆఫర్ చేసి ఇస్తున్నారు. అట్లా మీకు 2,55,000 ఆఫర్ మీకు అనిపిస్తాను. సో ఇప్పుడు ఉండే ప్రెసెంట్ ప్రైస్కి అయితే ఇది, దీని మీద నేను మోస్ట్లీ మీకు 80 నుంచి 1 వరకు డిస్కౌంట్ చేస్తాను. ఇప్పుడు మనకు జనవరిలో ఇంకా డిస్కౌంట్ వస్తుందా లేకపోతే డిసెంబర్ ఇయర్ ఎండింగ్ ఆఫర్ కాబట్టి ఈ ప్రైస్ మీకు. ఓకే. దీంట్లో ది బెస్ట్ ఆఫర్ కూడా నేను ప్రెసెంట్ అయితే దీంట్లో 1,43,000 అయితే లెస్ అవుతుంది. ఇంకా మన ఫ్రెండ్ అయితే దీంట్లో ఇంకా డిస్కౌంట్ చేసి టోటల్గా 2,50,000 వరకు మనకు ఆఫర్లో ఫుల్ ఆఫ్ ఫైనల్లో మా ఫ్రెండ్ ఆఫర్లో ఫైనల్ ఎంత పడుతుంది? ఫైనల్గా నేను 14 లక్షలు బండి ఇస్తాను. ఫైనల్గా అయితే మా 14 లక్షలు 14 lakhs అని చెప్పి క్యాష్ డిస్కౌంట్ ప్లస్ ఎక్స్చేంజ్ డిస్కౌంట్, కార్పొరేట్ ఆఫర్ ఇవన్నీ ఎలిజిబిలిటీ ఉంటే నేను మీకు బెస్ట్ ఆఫర్ చేస్తాను. సో ఎలిజిబుల్ లేకపోయినా కూడా ది బెస్ట్ ఆఫర్ నేను చేయిస్తా. ఒకసారి షోరూమ్ విజిట్ అవ్వండి, ఒకసారి ఏస్తో మాట్లాడండి, చెప్తాను ఏమిటి. మా ఫ్రెండ్ అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకోటి ఏంటంటే మా ఫ్రెండ్ అయితే బాగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే మనకు ఆఫర్ కూడా బాగా ఇచ్చారు, 2,50,000 వరకు మనకు డిస్కౌంట్ అయితే ఇచ్చారు. ఆఫ్టర్ జిఎస్టీ బిఫోర్ జిఎస్టీ ఓవరాల్గా తీసుకుంటే మనకు 2025 డిసెంబర్ ఎండింగ్ వరకు ఈ ఆఫర్ అనేది మీకు ఇవ్వడం వీళ్ళు జరుగుతుంది కియా షోరూమ్ తరపు నుంచి. కడప కియా షోరూమ్ తరపు నుంచి మీకు బెస్ట్ ఆఫర్ అయితే ఇస్తారు. మా ఫ్రెండ్ అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, వెల్ గుడ్. అండ్ షోరూమ్ తరపు నుంచి అయితే మాకు బాగా ఫ్రెండ్లీగా ప్రతి ఒక్కరు, మా ఫ్రెండ్ అనేదే కాదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్టాఫ్ కూడా మాకు ఫ్రెండ్లీగా బాగా మూవ్ అయ్యారు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.